హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మైథిలి వ్లాగ్స్. నేను ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను. ఆ వీడియోలు చేసుకునే దానికోసమని ట్రైపాడ్ స్టాండ్ అవసరమయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్గా ఉన్నటువంటి ట్రైపాడ్ని నేను తెప్పించినాను. దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేసుకునే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను అన్బాక్సింగ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగాను చాలా బెస్ట్ సెల్లింగ్ ప్రైస్గా ఉంది. అదేవిధంగా మోస్ట్ టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ట్రైపాడ్గా కూడా ఉంది. అందుకని దీన్ని నేను తెప్పించినాను. మీ వీడియో మీతో షేర్ చేసుకునే దానికోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా పెట్టారు. ఈ విధంగా మేము ఓపెన్ చేస్తున్నాను. కాకుండా మళ్ళా కవర్లో కూడా పెట్టినారు. ఈ విధంగా దీనికి 3 లెగ్స్ అనేటువంటివి వచ్చినట్టుగా కానీ కలర్ చాలా బాగుంది. అసలు దీనికి ఈ రకంగా చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యాట్ కలర్లో వచ్చింది, కాపర్ కలర్లో వచ్చింది. మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. అదేవిధంగా ఒక హోల్డర్ ఇచ్చినారు. నాకైతే ఇది చాలా నచ్చింది. అదేవిధంగా మొబైల్ పెట్టుకోవడానికి, కెమెరా పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. దీన్నంతా కూడా ఇప్పుడు మీకు సెట్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లెగ్స్ కూడాను ఇక్కడ లాక్ సిస్టమ్ అరేంజ్ చేసినారు. ఇవన్నీ కూడా మీకు తీసి నిదానంగా ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రకంగా ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది. ఎంత కావాలంటే అంత మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రతి లెగ్గును కూడాను ఇట్లా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి మనము ఈ రకంగా ఓపెన్ చేసుకొని మళ్ళీ దీన్ని లాక్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకా పొడవు కావాలంటే కూడా సెకండ్ లాక్ ఇది ఓపెన్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. దీన్ని ఇలా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లాక్ కూడా ఓపెన్ చేస్తే మరీ పొడవు వస్తుంది. చూడండి, అన్ని లాక్స్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. దీనికి ఒక్క లాకే, ఇది సెకండ్ లాక్, నెక్స్ట్ థర్డ్ లాక్. ఈ విధంగా ఇంత హైట్ వస్తుంది. నా హైట్కి ఇది బాగా అనుకూలంగా సరిపోతా ఉంది. నేను లాక్స్ వేసి నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నాబ్ ఇచ్చినారు. ఈ నాబ్ను ఇలా తిప్పేసి ఓపెన్ చేసే దానివల్ల మరి కొంచెం హైట్ మనము ఈ మ్యాక్సిమం హైట్ అనేటువంటి దాన్ని ఇది పెంచుకొని ఈ రకంగా దీన్ని ఫిట్ చేస్తామన్నమాట. ఫిట్ చేసిన తర్వాత దీనిని 360 డిగ్రీస్లో తిప్పడానికి ఇక్కడ ఒక నాబ్ ఫిక్స్ చేసినారు. ఇక్కడ దీన్ని లూజ్ చేసుకొని దీన్ని ఈ రకంగా మనము తిప్పుకోవచ్చు. మన మొబైల్ అనేటువంటిది అటాచ్ చేసి ఇట్లా లేదు కెమెరా కానీ అటాచ్ చేసినప్పుడు ఇక్కడ 360 డిగ్రీస్ తిరగడానికి అనుకూలంగా దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసినారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఒక హోల్డర్, వాళ్ళు ఇచ్చినటువంటి హోల్డర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ నాబ్ ఇక్కడ పనిచేస్తుంది అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి దీనికి తిప్పడానికి ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చినారు. మనకు ఏది కావాలంటే షార్ట్స్ చేసుకున్నప్పుడు కానీ లేదు వీడియో చేసినప్పుడు కానీ మనకు ఫిక్స్ చేసుకోవడానికి దీంట్లో మనము ఫిక్స్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దానికి ఫిక్స్ చేసుకునే దానివల్ల మనం షార్ట్స్ చేయడానికి అదేవిధంగా వీడియో చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిక్స్ చేసుకుని ఈ నాబ్ తిప్పేదానివల్ల. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనము ఒక మొబైల్ తీసుకొని దీనికి ఫిక్స్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు 360 డిగ్రీస్లో టర్న్ చేయొచ్చు అన్నారు కదా, అందుకని దీన్ని ఇట్లా తిప్పినాను. మీ ఎదురుగానే నేను ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక మొబైల్ తీసుకొని ఇక్కడ దీనికి ఇలా లాగి
చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని 360 డిగ్రీస్లో అడ్జస్ట్ చేసుకునేటట్టుగా మనం ఫిక్స్ చేసినామని చెప్పినాం కదా. షార్ట్స్ చేయడానికైతే ఈ విధంగా నిలువుగా మనం ఫిక్స్ చేస్తాము. అదే విధంగా మనము వీడియో తీయడానికైతే మనము అడ్డంగా మనం చేస్తాం కాబట్టి దాన్ని ఈ రకంగా తిప్పుకొని మనకు అనుకూలంగా దీన్ని ఈ రకంగా 360 డిగ్రీస్లో అవసరమైతే, ఇప్పుడు ఇటు సైడ్ది కావాలంటే ఇలా, ఈ సైడ్ది కావాలంటే ఇలా, ఇట్లా ఏ సైడ్ది ఎలా కావాలి. కింద సైడ్ కనుక మనము రికార్డింగ్, కుకింగ్ కానీ ఇంకేదైనా కానీ అల్లికలు కానీ చేయడానికి దీన్ని ఈ రకంగా కిందకి వంచి మనము చేస్తామన్నమాట రికార్డింగ్ అనేటువంటిది. అర్థమైందా? ఇప్పుడు నేను కిందకు ఉన్నటువంటి నా చేతులు కనిపిస్తున్నాయి చూడండి ఏ రకంగా ఉన్నాయో. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు రికార్డింగ్ ఇది ఈ రకంగా మనం కుకింగ్ అవసరమైతే కానీ లేదు కింద ఏవైనా అని మనం చూపించే దానికోసము దీన్ని ఈ రకంగా వంచి చేస్తాం. ఈ చూడండి ఫ్రెండ్స్, దీన్ని కుకింగ్ వీడియోస్కి ఇట్లా స్లాంట్గా పెట్టుకొని అవసరమైతే ఈ రకంగా చేసుకోవడము. లేదు అంటే మనం సెల్ఫ్ వీడియోస్ తీసుకోవాలి అంటే దీన్ని ఇలా లూజ్ చేసుకొని ఇలా పెట్టుకొని మనము ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. లేదు కింద ఏదైనా చూసుకోవడానికి కూడా ఇట్లా మనము వీడియో తీసుకోవడానికి ఈ రకంగా ఇదైతే వీడియోస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని 360 డిగ్రీస్లో కూడా ఈ రకంగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. మళ్ళా దీని యొక్క హైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకునే దానికోసం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అప్రాక్సిమేట్గా ఇది 4 feet హైట్ ఉంది. అన్ని ఫెసిలిటీస్తో చాలా ట్రైపాడ్ స్టాండ్స్ 180 degrees మాత్రమే ఉన్నాయి నేను చూసినటువంటి దాంట్లో. బట్ ఇది మాత్రం 360 degrees ఉన్న దానివల్ల దీనికి ప్రిఫర్ చేసినాను నేను. 180 degrees అయితే కేవలం ఒక స్ట్రైట్ లైన్ పార్ట్లో మాత్రమే మనం చేయగలుగుతాము, మిగిలిన పార్ట్ చేయలేము. అవసరమైతే ఇట్లా కింద ఉండేటువంటివి కూడా ఇక్కడ చేసుకోవడానికి మనకు ఇట్లా ఈ రకంగా తిప్పేదాని వల్ల ఈ కింద పైన పక్కన అన్నీ ఉండేటువంటి వాటిని కూడా మనము చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే అవసరమైతే దీని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.